హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ప్రతి వీక్లో లాగా ఈరోజు కూడా బాబోరు పవర్ రేంజర్ కాన్సెప్ట్ని మళ్ళీ మేము ముందుకు తీసుకొస్తున్నాం. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగే విషయాలు చాలా ఉన్నాయండి. మనిషి ఎంత దుర్మార్గుడు అంటే తనే గొప్ప, తన వాళ్ళే గొప్ప అంటూ చాలా మంది చెప్పుకుంటారు. అయితే ఈ గొప్పవాడు చేసే పనులు కూడా వాడు పక్కనుండే పిల్లి పిత్రేగాలకు నచ్చుతూ ఉంటాయి. సో ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో స్కూల్స్ అన్నిట్లో తెలుగు మీడియమే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం తీసేయాలని పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ తెలుగుని చంపేస్తున్నారు, తెలుగుని కూని చేస్తున్నారంటూ వాగటం జరిగింది. కానీ వాస్తవానికి అది కరెక్ట్ కాదన్న విషయం వాళ్ళకే తెలుసు, చూస్తున్న ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ వాటన్నిటిని పక్కన పెట్టేసి వీళ్ళు ఎక్కడ చదువుకుంటే పేదవాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు, పెద్ద పెద్ద జాబులు వస్తే మా మాట వినరు, మా కంట్రోల్ తప్పవుతారు, సో వీళ్ళు ఎప్పటికీ ఇలాగే ఉండాలని ఒక దురుద్దేశంతోనే వాళ్ళు తెలుగు మీడియాన్ని ప్రమోట్ చేయడం జరిగింది. అంతేకాదు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నారాయణ అండ్ చైతన్య కాలేజీ సంబంధించినటువంటి ఒక మంత్రి కూడా దీనికి ముఖ్య కారణమని తెలుస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అన్నింటిలో నేను అనుకున్నట్టుగా ఇంగ్లీష్ మీడియం వచ్చింది అనుకోండి, కార్పొరేట్ స్కూల్లో ఎవడు జాయిన్ అవుతాడు, ఎవడు జాయిన్ అవ్వడు. కాబట్టి వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది. ఆల్రెడీ గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నప్పుడు మనం చూసాము, అన్ని స్కూల్స్లో ఏమని పెట్టారు బోర్డు, సీట్లు లేవు అని పెట్టారు. అటువంటి రోజులు రాకూడదు వీళ్ళకి. సో ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తా అంటే, లోకేష్ కొడుకు స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే ఇంగ్లీష్లో దాన్ని ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు అందరూ. అది ఎంతవరకు సమంజసం? మన పిల్లలేమో ఇంగ్లీష్ మాట్లాడకూడదు, వాళ్ళేమో ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప. అసలు ఇది ఎంతవరకు సమంజసం? తప్పు కదా ఇది. పిల్లలు ఎవరికైనా పిల్లలే కదా, ఆలోచించండి ఒకసారి. అంతేకాదు మొన్న ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది, అందులో వైజాగ్ వెళ్ళటం జరిగింది. వైజాగ్ ఎందుకు వెళ్ళారంటే సమాధానం నా దగ్గర కూడా లేవు. ఎందుకంటే మన రాజధాని అమరావతి, మరి అమరావతి రావాలి కదా, అమరావతి తీసుకురావాలి కదా, ప్రాజెక్ట్స్ అన్ని అమరావతిలో కదా స్టార్ట్ చేయాల్సింది. కానీ వైజాగ్ ఎందుకు వెళ్ళారంటే, ఆల్రెడీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి, శంకుస్థాపన చేసి స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని అలా రెడీగా ఉన్నాయి. మళ్ళీ వెళ్ళి రిబ్బన్ కటింగ్ చేశారు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. అసలు మోడీకి తెలియదా ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినాయి అనేది? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి అక్కడికే తీసుకెళ్ళి ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రాజెక్టులే రీస్టార్ట్ చేసి రిబ్బన్ కటింగ్ చేసి, అసలు ఎంత చీప్ అనిపించింది, అవునా కదా? ఎంత చీప్ అనిపించింది. అంతేకాదు ఇప్పుడు ఆరోగ్యశ్రీ అనే దాన్ని నిర్దాక్షిణ్యంగా నిర్మోహడంగా ఎత్తేసారు, దానికి ప్రైవేట్ పరం చేద్దామని చూస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు యానిమల్స్కి 104, 108 రెండు యానిమల్స్కి మరి మనుషులకు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆరోగ్యశ్రీ లిమిట్స్ని 25 lakhs చేసి అందుట్లో ఇంకా కొన్ని యాడ్ చేసిన కొన్ని రకాల వ్యాధులు కూడా యాడ్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అయ్యో బాబోయ్ మేము చేయలేవని చేతులు ఎత్తేసిన వాళ్ళు ఎక్కడ? అన్ని పథకాలు ఇచ్చుకుంటూ చెప్పని పథకాలు కూడా చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ నిలబెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు అసలు ఆరోగ్యశ్రీ అంటేనే లేదు, తీసేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రస్తుత గవర్నమెంట్ చాలా విధాలా ఫెయిల్ అయిందని మనం చెప్పొచ్చు. సో దానిపైనే మా బుడ్డోడు మహేష్ చెప్తూ ఉన్నాడు, ఒకసారి వినండి, మీకు మంచి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. ఒకసారి వినండి. అందరికి నమస్కారం అండి. నేనండి రప్ప టీవీ నుండి రావులపాలెం రిపోర్టర్ రామన్ అని మాట్లాడుతున్నా అండి. మరి మ్యాటర్ ఏంటంటే, గతంలో జగన్ అన్న ఇచ్చిన ఇళ్ల స్థలాన్ని సమాధులతో పోల్చి ఈనాడు అవే స్థలాలు ఉన్న కాలనీలకు పేర్లు మార్చి పచ్చతమ్ములు సంబరాలు చేసుకుంటున్నారండి. ఇక గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్స్ కి పిఎం తెచ్చి పబ్లిసిటీ చేసుకుంటారేటి? ఇది అట్టా ఉందంటే పక్కింటోడి పుట్టిన బిడ్డకి బారసాల బాబోర్ చేసినట్టుందండి. ఇక భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ రేట్స్ పెంచేసి రాష్ట్రానికి ఆదాయాన్ని తేవాలన్న ఆలోచన కలిగిన మేధావులకి సంవత్సరం అంతా కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించి రైతన్నలకు అండగా నిలవాలన్న ఆలోచన లేకపోయాయి. మరానాడు సర్కారు బడిలో పేదోడు బిడ్డలు ఇంగ్లీష్ మాట్లాడితే హేళన చేసిన పచ్చ మీడియాలు ఈనాడు నారావారి వారసుడు ప్రతి మీద పెద్ద పెద్ద డిబేట్లు ఎట్టి మోసేస్తున్నారండి. ఇక్కడ వింతేటంటే పార్టీకి మధ్య వివక్ష చూపే మీడియా ఛానల్ ఉండడం కామనేనండి. పిల్లలకున్న ప్రతిభకు కూడా వివక్ష చూపే మీడియా ఛానల్ ఉండడం మన ఆంధ్ర చేసుకున్న అదృష్టం అండి. మన ఆనాడు మైకులు అట్టుకుని మీటింగ్లు ఎట్టి అధికారం కోసం ఆంధ్రాలో అభివృద్ధి జరగలేదని అబద్ధాలు చెప్పిన నోటితోనే ఈనాడు గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని మీడియా ముఖంగా అభినందిస్తున్నారండి. దీన్నే మా ఊర్లో కర్మ బూమరాంగ్ అంటారండి. ఇక యానిమల్స్ కూడా అంబులెన్స్ లెట్టిన జన్ నేతను కాదని బకాయిలు గట్ల
లేక ఆరోగ్యశ్రీ ఎత్తేసిన బాబోని నమ్ముకున్నందుకు ఈ 5 ఏళ్ళు అనుభవించక తప్పదని పలువురు విశ్లేషకులు గుసగుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటా అండి మరి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి ఒక సెంటు భూమి ఇచ్చి అందుట్లో ఇల్లు కట్టిస్తా అంటే ఆల్రెడీ 30 లక్షల ఇల్లు కట్టించారు, అది వేరే విషయం. కట్టిస్తా అంటే అయ్యేంటి సెంటు భూమి అంటే అవి సమాధులా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నీ హయాంలో ఎవరికన్నా ఒక సెంటు భూమి అన్నా ఇచ్చావా? ఇవ్వలేదు కదా అంటూ చాలా మంది ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏవైతే జగనన్న కాలనీలన్నీ వచ్చాయో వాటినే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలకు ఇచ్చేసి అబ్బా మహాప్రసాదంలో కళ్ళకద్దుకుని తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఎర్రిపప్పు అయింది ఎవరు? టీడీపీ కార్యకర్తలు, టీడీపీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు కదా. నిజం చెప్పాలంటే జగనన్న ఇచ్చిన సెంటు భూమి ఎందుకు, సెంటు భూమి సమాధులు అన్నారు. ఆ సమాధుల పైన ఇప్పుడు వీళ్ళు ఆనంద ఢోలికలు మోగించుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అసలు శంకుస్థాపన చేసిన వాటిని మళ్ళీ చేయడానికి వెళ్ళినప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఇమేజీ, ఇటు నరేంద్ర మోడీ గారి ఇమేజీ దరిద్రమైన స్థితికి దిగజారినే అర్థం చేసుకోవాలి. మనుషుల ప్రాణాలకి ఎంత విలువ ఉందో అనేది ఇప్పుడున్న గవర్నమెంట్కి అసలు తెలియట్లేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్గానే చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ తప్పుల వల్ల యాక్సిడెంట్ జరిగిందన్న దాన్ని ఒప్పుకోవట్లేదు. రీజన్ ఏంటి? గత ప్రభుత్వంలో అంటే రాజమండ్రిలో గోదావరి దగ్గర ఒక పూజా కార్యక్రమంలో షార్ట్ సర్క్యూట్ అయ్యి, మిస్బ్యాలెన్స్ అయ్యి, మెయింటెనెన్స్ తప్పి, అన్నీ తప్పి దగ్గర 28 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్న మీడియా సమక్షంలో జరిగింది ఇది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకపోగా అట్లీస్ట్ దాన్ని యాక్సిడెంట్ గానే చిత్రీకరించారు. కుంభమేళాలో సరిపోవట్లేదా? ఇంకో దగ్గర చనిపోవట్లేదా? అయ్యప్ప స్వాముల దీక్షలకు వెళ్తే చనిపోవట్లేదా? ఇక్కడ చనిపోతే తప్పేంటి అంటూ మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్న తిరుపతిలో 6 చనిపోయినా కూడా మొన్న తిరుపతిలో 6 తొక్కిసలాట్లో తొక్కి బాధపడుతూ చనిపోయిన వారిని కూడా అదే ఉద్దేశంతో చూస్తున్నారు. ఇది జస్ట్ యాక్సిడెంట్ అన్నట్టుగానే చెప్తున్నారు. అంతేకాదు అసలు ప్రజలకు ఇస్తారన్న వాగ్దానాలు ఏమీ చేయకపోగా, పరిపాలన ఏమీ లేకపోగా తిరుమలలో వరుసగా ఘటనలు 6 మెంబర్స్ చనిపోయారు. మళ్ళీ 47 లడ్డు కౌంటర్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. కొండపైన ఒక బస్సు లోయలో పడబోయింది, గుద్ది సేఫ్టీ వాళ్ళని తాకి ఆగిపోవటం వల్ల దగ్గర 10 మంది ఇంజ్యూర్ అయ్యారు. వాళ్ళ హాస్పిటల్లో రూయా హాస్పిటల్కే జాయిన్ అయ్యారు. నిన్నటికి 2 బస్సులు ఒకదానికొకటి ఢీకుంటే 40 నుంచి 50 మందికి తీవ్ర గాయాలైనవి. అందుట్లో 3కి హెడ్ ఇంజరీ అయినాయి. అందరిని 40 మందిని రూయా హాస్పిటల్, 3గురినేమో సిమ్స్కి తరలించారు. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రైవేటు వ్యక్తులు వచ్చి, లక్ష్మణ్ అనే ఒక వ్యక్తి వచ్చి తిరుపతి హుండీలో పడే విలువైన కానుకలు ఏంటి వాటి గురించి ఆరా తీస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు జాయింట్ ఈవోగా ఇప్పుడు ప్రస్తుతానికి జాయింట్ ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి పక్కనే సీటేసి ఆయన కూర్చోబెట్టినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఒక వ్యక్తి 100 గ్రాముల బంగారాన్ని తిరుపతి హుండీలోంచి చోరీ చేసే ప్రయత్నం చేశారు. తీసుకెళ్లే ప్రయత్నం ఆల్మోస్ట్ పట్టుకున్నారు. కానీ అలా ఇంకొకరు 2 హుండీలు తీసుకెళ్లి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి పగలకొట్టి దాని డబ్బులు మొత్తం తీసుకుని వెళ్ళారు. ఇలా అపచారాల మీద అపచారాలు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏం చేస్తున్నారనేది ఇప్పటి వరకు అర్థం కాని విషయం. అసలు లక్ష్మణ్ అనే వ్యక్తి లోకేష్ బాబుకి మిత్రుడైనప్పటికీ ఏఐ అనే ఒక టెక్నాలజీని టోకెన్ సిస్టమ్ ఇష్యూ చేసే విధానంలో వాటిలో ఎక్స్పెరిమెంట్ చేయాలని వచ్చారంట. అంతేకాదు తిరుమలలో వచ్చే విలువైన కానుకలని వాటిపైన నిఘా పెట్టి ఏది ఎంత కాస్ట్ అవుతుంది అనేది లెక్కలు చేస్తూ ఉన్నారంట. ఆ హుండీలకు సంబంధించిన లెక్కలతో ఆయనకి ఏం పని అంటూ ప్రైవేటు వ్యక్తులకి తిరుమలలో ఏంటి అవసరం అంటూ చాలా మంది అడుగుతూ ఉన్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? వారి వల్లే ఈ అనర్థాలు జరిగినాయి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇది మరి ఇంత గొడవ జరిగినా కూడా ఈవో శ్యామలరావుని, చైర్మన్ బిఆర్ నాయుడిని వీళ్ళ ఒక్క మాట అనలేదు. అందుట్లోనే చిన్న ఉద్యోగులందరినీ వేటు వేసి తీసేసిన చంద్రబాబు నాయుడు ఈ లక్ష్మణ్ అనే వ్యక్తి గురించి ఎందుకు పెదవి విప్పట్లేదు, ఎందుకు మాట్లాడతలేదు, ఆయనకి అక్కడ ఎందుకు రానిచ్చారన్న విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? ఇది కదా మోసం అంటే ప్రజలను చేయటం. సో ఆ విషయమే మావాడు మాట్లాడుతూ ఉన్నాడు. తిరుమల తిరుపతిలో చనిపోయిన వారి గురించి ఒకసారి వినండి.
అందరికి నమస్కారం అండి. నేనండి కింద మీద ఊపు ఊగితే ఆపు టీవీ నుండి ఉయ్యూరు ఉపేంద్రని మాట్లాడుతున్నా అండి. మరి మ్యాటర్ ఏంటంటే 40 ఏళ్ల చరిత్ర కలిగిన శానికుడు శాతకంతనం వల్ల జనాల ప్రాణాలతో చెడుగుడు ఆడేస్తున్నాడండి బాబు. మరి ఆనాడు నన్ను ఎన్నుకుంటే న్యాయం చేస్తా అని నంగనాసి మాటలు చెప్పి ఈనాడు ఆయనలో నవరసాలు చూపి జనాల చేత నాగిని డాన్స్ చేస్తున్నాడండి. మరి గతంలో ఆ వెంకన్న స్వామి ప్రసాదం పైన ఆధారాలు లేని ఆరోపణలు చేసి అంతర్జాతీయ మీడియాకి ఎక్కి రచ్చ చేశారు కదా. మరి ఈనాడు అవే అంతర్జాతీయ మీడియాలు కూడా కూస్తుంది ఏంటంటే సినిమా ఫంక్షన్లు కట్టిన బందోబస్తు తిరుమల క్షేత్రానికి లేకపోయే అని. మరి జాతీయ మీడియాలు నిజాలని నిక్కచ్చిగానే చెప్తున్నాయండి. మన లోకల్ పచ్చ జాతి మీడియాలే జనాల కళ్ళకు గంతలు కడుతుంది. మరి వరద ముప్పు ముందే తెలిసినా ముందస్తు జాగ్రత్తలు ఇవ్వడంలో విఫలమాయే 35 మంది ప్రాణాలు అన్యాయంగా పోయే. మరి ఈనాడు ఏకాదశి జనాల ఆర్భాటం అంచనా వేయకపోయే 6 అమాయకులు ఊపిరి ఆగిపోయే. మరి ఈ ప్రభుత్వానికి తొక్కి పెట్టి నారతీయడంలో ఉన్న ఇంట్రెస్ట్ తొక్కిసలాట జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో లేదని పలువురు విశ్లేషకులు కుసకుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఓవరాల్ గా ఒక విషయం అయితే క్లారిటీగా మనం చెప్పొచ్చు. ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, ప్లానింగ్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు. ఒకవేళ ఇది తెలిసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలని ఎట్లీస్ట్ చేయడానికి ట్రై చేసేవారు. ఇప్పటి వరకు చేయడానికి ట్రై చేయకపోగా మీరు ఒక సింపుల్ లెక్క తీసుకోండి. వాలంటీర్స్ని తీసేశారు. మనిషికి 5,000 జీతం అంటే దగ్గర 2,70,000 అనుకోండి. 5,000 ప్రాఫిట్లోకి వచ్చేసారు. అవునా కదా? అమ్మఒడి, రైతు బంధు ఏమి ఇవ్వలేదు, గోరుముద్ద కూడా సరిగా పెడతలేదు. సో ఇవన్నిట్లో కూడా ప్రాఫిట్లోకి వచ్చేసారు. ఆరోగ్యశ్రీ తీసేశారు, ప్రాఫిట్స్లోకి వచ్చారు. ఇంకా ఇవన్నీ తీసేశారు. వెహికల్స్ తీసుకెళ్ళి ఫుడ్ అనేది, గ్రాసరీస్ అనేవి ఇవ్వట్లేదు ప్రజలకి. సో దానివల్ల పెట్రోల్ ఛార్జెస్ లేవు, ఏమి లేదు, అన్నీ తగ్గిపోయినాయి. వెహికల్స్ మెయింటెనెన్స్ కూడా ఏమీ లేదు. సో ఇన్ని తగ్గించుకున్నప్పటికి కూడా ప్రభుత్వము మెయింటైన్ చేయలేక అల్లాడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు కరోనా వచ్చి సర్వనాశనం అయిపోయినా ఆయన మాత్రం సంక్షేమాన్ని పెంచిచ్చాడు కానీ తగ్గించలేదు. అది విజనరీకి, ఒక టాలెంట్ ఉన్న నాయకుడికి ఉన్న తేడా. వచ్చిన డబ్బులు నొక్కేయటం కాదు, ప్రజలకు ఇవ్వాలి అంటూ చాలా మంది చెప్తున్నారు. నిజమేనా? నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి చేయటం చేత కావట్లేదా అన్న విషయం పైన మీరే క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఓవరాల్గా మీకు ఏ గవర్నమెంట్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్.